నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ కొనసాగుతోంది. పండుగ నేపథ్యంలో ఊర్లకు వెళ్లిన ప్రయాణికులు తిరుగు ప్రయాణమవుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ను కట్టడి చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దారి మళ్లింపు చర్యలు చేపట్టామని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, రైట్ శ్రీదేవి, సంక్రాంతి పండగ సందర్భంగా తమ సొంత గ్రామాలకు వెళ్ళిన నగరవాసులంతా కూడా మళ్ళీ తిరిగి పట్టణం ప్రయాణం పట్టారని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి కుర్లపాట్ టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. కుర్లపాట్ టోల్ ప్లాజా వద్ద ఇప్పటికే వాహనాల రద్దీ మొదలైందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఇప్పటికే వాహనాల రద్దీ నెమ్మదిగా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈరోజు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర దారి మళ్లింపు కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణ కోసం అయితే హైదరాబాద్కు వెళ్లే వాహనాలని దారి మళ్లింపు చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండుగ పూర్తి చేసుకుని ఒకేసారి హైదరాబాద్ నగరానికి భారీ వాహనాలు వచ్చే నేపథ్యంలో అయితే నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడపై అయితే చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుందన్న వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని, ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా మరియు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రయాణికులకు సురక్షితంగా మరియు సాఫీగా ప్రయాణం వెళ్లేందుకు అయితే జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ చూపారని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ని దారి మళ్లింపు చర్యలు కూడా చేపట్టిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా హైదరాబాద్కి వెళ్తే తొందరగా వారి గమ్యస్థానానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు, మిర్యాలగూడెం, ఆలియా, కొండమల్లెపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళాలని చెప్పారు. అలాగే మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మాచర్ల, నాగార్జున సాగర్, పెద్ద ఊర, కొండమల్లెపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళాలని చెప్పారు. అలాగే నల్గొండ వచ్చే హైదరాబాద్ వెళ్లే వాహనాలు నల్గొండ, మరిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపురం, చౌటుప్పల్, NH65 మీదుగా హైదరాబాద్ వెళ్ళాలని చెప్పారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడెం, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ మార్గంగా ద్వారా వెళ్ళడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణికులు గమ్యస్థానానికి త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి పోలీసులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పూర్తి చేసుకున్న ప్రజలంతా తమ గ్రామస్థలానికి హైదరాబాద్ సురక్షితంగా చేరుకోవాలని పోలీస్ శాఖ అయితే జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద అయితే నెమ్మదిగా ఇప్పుడే ట్రాఫిక్ వచ్చి వాహనాల రద్దీ స్టార్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి తమ సొంత గ్రామాలకు వెళ్ళిన పట్టణవాసులు ఎవరైతే ఉంటారో దాదాపుగా 5 నుండి 6 లక్షల వాహనాలు వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది ఒక అంచనా వేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ 5 నుండి 6 లక్షల వాహనాలు మళ్ళీ ఇదే హైవేలో జర్నీకి వస్తే మాత్రం మళ్ళీ కొద్దిమేర ఇబ్బంది పడతారు. ఒకే రోజు వెళ్తారు కాబట్టి ఒకేసారి వాహనాలన్నీ వచ్చి ఇక్కడే వాహన రద్దీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీస్ శాఖ మాత్రం కొన్ని దారులను అయితే మళ్లింపు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక 3-4 దారులు ఏవైతే ఉంటాయో 3-4 దారుల ద్వారా అయితే ఈ వాహనాల్ని మళ్లింపు చేసిన పరిస్థితి కనపడుతుంది. కేవలం హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు కూడా నల్గొండ జిల్లా ఎస్పీ అలాగే సూర్యాపేట జిల్లా ఎస్పీ దారి మళ్లింపు చేస్తామన్నారు కానీ సాధ్యం కాలేకపోయింది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చేయాలని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే వెళ్ళడం 3 రోజులు వెళ్ళారు, కాకపోతే ఇప్పుడు రావడం మాత్రం ఒకే రోజు వస్తారు కాబట్టి వాహనదారులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ దారి మళ్లింపు కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా కఠినంగా కూడా చేయాలి. ఎక్కడ కూడా వాహనదారులు ఇబ్బంది పడకుండా దారి మళ్లింపు చేసే కార్యక్రమం చేపట్టాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర వారి సిబ్బందికి అంతా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా విజయవాడ నుండి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో విజయవాడ నుండి వచ్చే వెహికల్స్ వయా కోదాడ, వయా మిర్యాలగూడెం, అలాగే మాల్ మరిగూడ అలా వెళ్ళిపోవాలని చెప్పారు. ఇక్కడ నుండి చౌటుప్పల్ చిట్యాల ఏదైతే ఉంటుందో చిట్యాల పెద్ద కాపర్తి వద్ద వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ చిట్యాల వరకు వచ్చిన వెహికల్స్ కూడా రామన్నపేట, భువనగిరి అలా వయా ఉప్పల్ వెళ్ళాలని చెప్పేసి
పోలీస్ శాఖ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద హెల్ప్ డిస్క్లను ఏర్పాటు చేశారు, అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. ఒకవేళ టోల్ ప్లాజాలకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాస్టాగ్ రీఛార్జ్ అయిపోక ముందుకే వాళ్ళు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలని చెప్తున్నారు. రోడ్డు అవగాహన సదస్సులు 15 నుండి 20 రోజుల ముందే పెట్టారు. ముఖ్యంగా 2 జిల్లాల ఎస్పీలు ఎప్పటికప్పుడు విజిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పోలీస్ శాఖ కూడా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఫైర్ శాఖ వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే హెల్త్ శాఖ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ టోల్ ప్లాజా వద్ద ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశారు, అలాగే క్రేన్ ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఫ్రీ లెఫ్ట్ ఏదైతే ఉంటుందో ఫ్రీ లెఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా వారి వాహనాలు ఆపుకోవాలనుకుంటే ముఖ్యంగా ఫ్రీ లెఫ్ట్కి వెళ్ళాలని చెప్తున్నారు. అలా వెళ్తే మాత్రం ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ వారి వాహనాలు ఆపుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి కేటాయించిన ఫ్రీ లెఫ్ట్ ఏదైతే ఉంటుందో ఫ్రీ లెఫ్ట్లోనే వారి వాహనాలను ఆపుకోవాలని చెప్పేసి పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. అలాగే నేషనల్ హైవే ఆఫీసర్స్ కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఫాస్టాగ్ ఒకవేళ వెహికల్ ఏదైనా వాళ్ళ వాలెట్ ప్రాబ్లం ఉంటే ఫాస్టాగ్ రీఛార్జ్ కాకపోతే వెనకొచ్చే వాహనాలు ఇబ్బంది కలగకుండా ఆ వాహనాన్ని పక్కకు తీసి వెనకొచ్చే వాహనాన్ని కూడా తొందరగా పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. శ్రీదేవి.